కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కోసం ఈనాడు జీరాంజీ పేరుతో ఒక బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లుని లోక్సభలో ఆమోదింపజేసింది. అయితే దీనికి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ పేరుని తీసివేయొద్దని చెప్పి వాళ్ళు ఎంత లొల్లి చేసినా కూడా వినకుండా కేంద్ర ప్రభుత్వం మొండి మేకరి ప్రవర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఈనాడు రైతు కూలీ సంఘంగా, రైతు సంఘాలుగా, అనేక ప్రజా సంఘాలుగా మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి. మహాత్మా గాంధీ పేరుని తీయకుండా అట్లాగే మహాత్మా గాంధీ పేరుని ఉంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అలాగే కొనసాగించాలి. అట్లాగే కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలి. అట్లాగే వాళ్ళకు కూలీ రేట్లు కూడా పెంచి 600 రూపాయలు పెంచి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ జీరాంజీ అనే బిల్లుని తీసుకొచ్చిందో ఆ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున కూలీల ఉపాధి కూలీలందరినీ ఏకం చేసి రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.